హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈ రోజు కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక టమాటా, గుమ్మడికాయ, అరటికాయ, గుండు సూది, ఇవి 4 మంచి స్నేహితులుగా ఉండేవి. అయితే ఒకరోజు టమాటాకి బాగా జ్వరం వస్తుంది. మిగతా 3 స్నేహితులు బాగా కంగారు పడి వెంటనే ఊర్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాయి. తీరా వాళ్ళు వెళ్ళేసరికి డాక్టర్ లేకపోవడంతో టమాటాని అక్కడే బయట అరుగు మీద కూర్చోబెడతాయి. అప్పుడు అరటికాయ, మీరు 3 ఇక్కడే ఉండండి, నేను కాస్త గుమ్మం దాకా వెళ్ళి చూస్తాను, డాక్టర్ వస్తున్నాడో లేదో అని చెప్పి గుమ్మం దగ్గర నిలబడుతుంది. అప్పుడేమో గుమ్మడికాయ, ఒరేయ్ సూది, అక్కడ చూడు, పైన ఉయ్యాల ఉందిరా, నేను వెళ్ళి కాసేపు ఊగుతాను, నువ్వు టమాటాని చూసుకో అని చెప్పి పైన ఉన్న ఉయ్యాల ఉట్టిలోకి వెళ్ళి ఉయ్యాల ఊగడం మొదలు పెడుతుంది. అప్పుడు సూదేమో, అరే టమాటా, నేను వెళ్ళి లోపల ఎవరైనా నర్సులు ఉన్నారేమో చూస్తానురా, నువ్వు ఎక్కడికి కదలకు అని చెప్పి లోపలికి వెళ్తుంది. అయినా దాని హైట్కి ఎవ్వరూ కనిపించకపోవడంతో డాక్టర్ టేబుల్ ఎక్కి చుట్టూ చూస్తుంది. బయట నిలబడి ఉన్న అరటికాయ, గుమ్మడికాయ ఉయ్యాల ఊగుతూ కేరింతలు కొడుతూ ఉంటే చూస్తూ నవ్వుతూ డాక్టర్ రావడం చూడలేదు. ఈలోపు డాక్టర్ వచ్చి చూసుకోకుండా అరటికాయ మీద కాలు వేసి జర్రున జారి వెళ్ళి గుమ్మానికి గుద్దుకుంటాడు. ఆ గుమ్మం అదురుడికి ఉట్టి కదిలి దానిలో ఉన్న గుమ్మడికాయ డాక్టర్ నెత్తి మీద పడుతుంది. గుమ్మడికాయ 2 వక్కలై చనిపోతుంది. డాక్టర్ నొప్పికి చచ్చాన్రా బాబు అని తల పట్టుకొని అక్కడే అరుగు మీద కూర్చున్న టమాటాపై కూర్చుంటాడు. అంతే, టమాటా కూడా చచ్చిపోతుంది. ఇదంతా టేబుల్ పై నుండి చూసిన సూదికి చాలా కోపం వచ్చింది. తన స్నేహితులు 3 చంపిన డాక్టర్పై పగ తీర్చుకుంటాను అని మంగమ్మ శబ్దం చేస్తుంది సూదమ్మ. చుట్టూ చూసి డాక్టర్ చైర్లోకి అమాంతం జంప్ చేస్తుంది. అసలే 3 సార్లు దెబ్బతిన్న డాక్టర్ మెల్లిగా కుయ్యో మొర్రో అనుకుంటూ వచ్చి ఆ చైర్లో కూర్చుంటాడు. అంతే, ఆ డాక్టర్ కుయ్యో మొర్రో దేవుడో అంటూ ఆగకుండా అరుస్తూ ఏడుస్తూ పరిగెత్తాడు. మరి సూది అంటారా, డాక్టర్ని అడగాలి ఎలా ఉందో. అనగనగా ఒక ఊరిలో 4 స్నేహితులు. టమాటా, ఐస్, మిరపకాయ, ఉల్లిపాయ, ఇవి 4 మంచి స్నేహితులు. ఒకరోజు 4 కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకొని వెళ్తాయి. వెళ్ళేటప్పుడు దారిలో ఒక కాలువ అడ్డం వస్తుంది. చిన్నదే కదా, దాటేద్దాం అని దాటుతాయి. తీరా బయటకి వచ్చేసరికి చూస్తే ఐస్ కనిపించడం లేదు. అప్పుడు గుర్తొచ్చింది వాటికి, నీళ్లలోకి దిగినప్పుడు ఐస్ కరిగిపోయి చనిపోయింది అని. 3 కాసేపు అక్కడే కూర్చొని ఏడ్చి మళ్ళీ సినిమాకు బయలుదేరుతాయి. వెళ్తూ ఉంటే ఒక బజ్జీ బండి అతను మిరపకాయను చూసి అయ్యో కాయ పడిపోయింది అని తీసుకొని వెంటనే దాన్ని తీసుకుని బజ్జీ వండిస్తాడు. అది చూసిన టమాటా, ఉల్లిపాయ 2 మిరపకాయ కోసం కాసేపు ఏడ్చి అవి 2 కలిసి సినిమాకు వెళ్తాయి. టమాటాని సీట్లో కూర్చోమని చెప్పి ఉల్లిపాయ కూల్ డ్రింక్ తీసుకురావడానికి వెళ్ళింది. ఈలోపు ఒకతను వచ్చి టమాటాని చూడకుండా ఆ సీట్లోనే టమాటాపై కూర్చుంటాడు. దానితో టమాటా కూడా చచ్చిపోతుంది. అయ్యో, మిగిలిన ఈ ఒక్క స్నేహితుడు కూడా చనిపోయాడని చాలాసేపు ఏడుస్తుంది ఉల్లిపాయ. కాసేపటికి తన స్నేహితులందరూ చనిపోయారు, ఇంక నేను మాత్రం ఎందుకు అని ఉల్లిపాయ కూడా చచ్చిపోదాం అనుకుంటుంది. అలా అనుకోగానే ఇంకో ఆలోచన వచ్చింది దానికి. ఐస్ చనిపోయినప్పుడు మేము 3 ఏడ్చాం, మిరపకాయ చనిపోయినప్పుడు మేమిద్దరం ఏడ్చాం, టమాటా చనిపోయినప్పుడు నేను ఒక్కదాన్ని ఏడ్చాను, మరి నేను చనిపోతే ఎవరేడుస్తారు అని అనుకొని చాలాసేపు బాధపడింది. అలా ఆలోచనతో వెళ్తూ ఉన్న దానికి ఒక ఆవిడ ఉల్లిపాయలు కోస్తూ ఏడవడం కనిపించింది. ఓహో, ఈవిడ చాలా మంచిది అనుకొని ఉల్లిపాయలు చనిపోతే ఏడుస్తుంది, నేను కూడా వాటి దగ్గరకు వెళ్తే
నేను చనిపోయాక అప్పుడు ఈవిడ కూడా ఏడుస్తుంది కదా అని వెంటనే అక్కడ ఉన్న ఉల్లిపాయలలో కలిసిపోతుంది. అందుకే ఉల్లిపాయలు కోసినప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తారంట. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.